మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అంటే యూనిటీకి ప్రతీకగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మహాయజ్ఞంలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరొకసారి భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇన్మన్గళ్ళ రమేశాచారి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. గత 50 సంవత్సరాల నుంచి కూడా విశ్వకర్మ భగవానుని జైత్రయాత్ర రథయాత్ర ఇలాగే కొనసాగుతుంది. ఈ రథయాత్రలో మా యొక్క విశ్వకర్మలందరూ కూడా పాల్గొని చాలా దిగ్విజయం చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మాకు చాలా గర్వకారంగా ఉంది. మా యొక్క స్వర్ణకారులు విశ్వకర్మలందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మేము ప్రతిసారి కోరుకోవడం జరుగుతుంది. ఇలా ఈ రథయాత్రతో పాటు మన మౌనేశ్వర స్వామి దేవాలయంలో మన మహాయజ్ఞము మరియు శివుడికి అభిషేకాలు, గణపతి పూజలు, లక్ష్మీదేవికి హారతులు అన్నీ క్రమక్రమంగా నిర్వహించి మధ్యాహ్నం 1 గంటకు చండీ హోమము మరియు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈరోజు అన్నిటికంటే ముఖ్య విషయం అంటే ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. శ్రీ 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 విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మొత్తం యావత్ విశ్వకర్మలు మొత్తం ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడనే కేంద్రంగా మొత్తం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మొత్తం విశ్వాన్నే సృష్టించిన విశ్వకర్మకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 రోజు మా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడనే కాదు మొత్తం తెలంగాణ కానీ మొత్తం భారతదేశంలో కూడా కార్మిక దినోత్సవంగా ఏర్పాటు చేయాలని చెప్పి మన మోడీ గారు అంటున్నారు. అది కూడా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి కూడా వాళ్ళు ప్రతిపాదన తీసుకురావడానికి ముందుకు పోతున్నారు. అది ఈయన జరిగిందనుకో మేడే లాగానే మనకు 17 సెప్టెంబర్ కూడా కార్మిక దినోత్సవం విశ్వకర్మ దినోత్సవంగా జరుగుతుందని కూడా మీ అందరితో మేము సవినయంగా మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు ఇంత పెద్దగా మీడియా వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేసి ఈ వార్తా సేకరణ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.